హలో అండి. నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. ఈరోజు మనము ఫ్లాసిడ్గా ఉన్న అంగంకి అండ్ ఎరెక్ట్ అయిన అంగంకి తేడా గురించి తెలుసుకుందాం. అంటే సుప్తావస్థ అంగం గట్టిపడినప్పుడు అంగంలో రక్త ప్రసరణ ఎలాగుంటుంది, అంగం గట్టిపడిన తర్వాత అంగానికి రక్త ప్రసరణ ఎలాగుంటుంది అనే తేడా తెలుసుకుంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి ఐడియా వస్తుంది. అందుకే ఎప్పుడైనా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటే ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యేది అంగంలోనికి రక్త ప్రసరణ. ఈ అంగానికి రక్త ప్రసరణ మనం ఎప్పుడైతే ఇంప్రవైజ్ చేస్తామో ఆటోమేటిక్గా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేయొచ్చు. సో ఇది ఫ్లాసిడ్ స్టేట్లో ఉన్న అంగం, అంటే అంగం గట్టి పడక ముందు ఆ సుప్తావస్థలో ఉన్నప్పుడు, మెత్తగా ఉన్నప్పుడు అంగానికి అంటే స్లైడ్ సెక్షన్ తీస్తే ఎలాగుంటుంది అంటే, ఇవి రెండు సిలిండర్స్ అనుకోండి. అంటే యూజువలీ 2 సిలిండర్స్ ఉంటాయి పెన్నిస్లో, ఒకటి కుడి ఎడమ వైపులు. ఇది కార్పోరా క్యావర్నోజా, అంటే ఇది ఒక స్మూత్ మజిల్స్ అనమాట. ఇది ఒక మజిల్, ఇది ఒక మజిల్, ఇవి సిలిండర్స్ అనుకుంటే 2 సిలిండర్స్లో రక్త ప్రసరణ లేనప్పుడు అంగం మెత్తగా ఉన్నప్పుడు ఇలా కనిపిస్తుంది. సో ఆ కింద ఇంకొక చిన్న సిలిండర్ ఉంటుంది, దాన్ని స్పాంజియోజం అంటారు. స్పాంజియోజంలో కూడా రక్త ప్రసరణ ఉంటుంది. ఎప్పుడైతే మనకు స్టిమ్యులస్ వచ్చి, ఆ డిజైర్ వచ్చి, సెక్స్ కావాలన్న కోరికలు ఎప్పుడైతే వస్తాయో అంగానికి రక్త సరఫరా ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు ఈ స్మూత్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో బాగా రక్తంతో నిండిపోతాయి. సో అప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే ఈ విధంగా ఫ్లష్, రక్తం బాగా ఆ మజిల్స్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా ఫుల్గా రక్తంతో కనిపిస్తుంది. అందుకే అంగం చాలా గట్టిగా అనిపిస్తుంది. ఈవెన్ పెనిట్రేషన్కి, అంగం వెజనలకు పెట్టడానికి కరెక్ట్ స్టేజ్ కావాలంటే అంగంలోనికి రక్త ప్రసరణ చాలా ఫుల్గా ఉండాలి. సో ఈ విధంగా రావడానికి అంగానికి రక్త ప్రసరణ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే డిజైర్ ఉండి, అంటే సెక్షువల్ కోరికలు ఉండి అంగం దానికి తగ్గట్టు గట్టిపడకపోతే దాన్నే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ముఖ్యంగా ఈ బ్లడ్ సప్లై అనేది ముఖ్యం. ఈ బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేయడానికే మనము లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరల్ షాక్ వేవ్ థెరపీ అనే ఒక థెరపీని ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో ఏంటి అంటే ఈ రక్తనాళాలు, ఈ చిన్న చిన్న రక్తనాళాలు ఏవైతే, అంటే ఇవి మైక్రో, చాలా మనం బొమ్మలో చాలా పెద్దది కనిపిస్తుంది కానీ యూజువలీ చాలా మైక్రోస్కోపిక్ నాళాలు ఉంటాయి. వాటిల్ని నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా, అంటే నియోవాస్కులర్ అంటే కొత్త రక్తనాళాలు ఏర్పడి ఆ రక్త సరఫరా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా డిజైర్కి తగ్గట్టు, అంటే కోరికకి తగ్గట్టు అంగం స్తంభించడం అనేది జరుగుతుంది. యూజువలీ దీనికే వయాగ్రాలు చాలామంది రిక్రియేషనల్ డ్రగ్స్ లాగా వాడుతుంటారు. దాంట్లో ఏమవుతుందంటే ఉన్న రక్తనాళాలు వ్యాకోచం జరిగి రక్త ప్రసరణ ఇంక్రీజ్ అవుతుంది. దాంతో ఏమవుతుంది అంటే మళ్ళీ ఎప్పుడైతే టాబ్లెట్ వాడరో మళ్ళీ ఆ వ్యాకోచం అంతగా ఉండదు. సో ఈ వయాగ్రాలు పర్మనెంట్గా కాదు, టెంపరవరీగా ఇవి అంగస్తంభనం కలిగిస్తాయి. సో దానికన్నా పర్మనెంట్గా అంగస్తంభన లోపాలని కరెక్ట్ చేయడానికి ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.